ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయనా. ఈ దినాన్న నీ దయను కనికరమును మా అందరిపై ఉంచి మమ్మల్ని నడిపిస్తున్న నీ ప్రేమ కొరకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. మాకు ఈ పరిచర్యలకు విరోధంగా పోరాడుతున్న శత్రువును సిగ్గుపరిచి నీ వాక్కు ద్వారా, ఆత్మ ద్వారా నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ పరిశుద్ధపరిచినందుకు స్తోత్రాలు. ఈ రాత్రి నాయనా, దైవజనులను, ఎలాంటి వారు దైవజనులో నాతో మాతో తేటగా మాట్లాడుతూ నీ చిత్తములో ఉన్న సేవకుల విషయంలో మీరు మాట్లాడుతూ వస్తున్నందుకు స్తోత్రాలు. నీ సత్యాన్ని గ్రహించుకోవడానికి కావలసిన కృపను, సమాధానమును అనుగ్రహించి నడిపించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ పొందుకునే భాగ్యం ఇచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయుదుమో. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయుదుమో. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమెన్. రైట్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి నాన్న, మనందరం కూడా 2వ తిమోతి పుస్తకాన్ని ప్రతి శనివారం ధ్యానం చేసుకుంటా ఉన్నాము. ఆ వాక్యాన్ని మరలా మనందరం కూడా చదువుకుందాం. 2వ తిమోతి పుస్తకం 5వ వచనం నుండి, నాన్న ఎదురుగా సర్దుకోండి. 2వ తిమోతి పుస్తకం 2వ అధ్యాయము 5వ వచనం నుండి 7వ వచనం వరకు మనందరం కూడా చదువుకుందాం. మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు, చూడండి నాన్న, చాలా జాగ్రత్తగా ఈ విషయాలు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. జట్టి అయిన వాడు పోరాడునప్పుడు, నియమ ప్రకారము పోరాడకుంటే, చూడండి 3 విషయాలు ఇక్కడ మనందరం కూడా నేర్చుకుంటున్నాము. ఈ 2వ తిమోతి పుస్తకం 2వ అధ్యాయం 1వ వచనం నుండి 7 వచనాల వరకు ఒక చక్కటి టెక్స్ట్ ఇక్కడ రాయబడింది. ఈ 7 వచనాలు ఒకటే. ఒక సేవకుడు ఎలా ఉండాలో, సేవకుని యొక్క బాధ్యతలేంటో పరిశుద్ధుడైన దేవుడు తిమోతికి చెప్పడాన్ని ఎలన్ మనందరం కూడా చూస్తున్నాము. ఇడుగుచ్చో, ఇట్రా, లేక అక్కడ ఇడుగుచ్చో, మనందరం కూడా చూస్తున్నాము. ఆ మాటనే మనం ఇప్పుడు గత 2 వారాలుగా నేర్చుకుంటున్నాము. జట్టి అయిన వాడు ఎలా ఉండాలో అలాగే పోరాటం చేయాలి. జట్టి అయిన వాడిగా ఉండాలి, పోరాటం చేయాలి, నియమం ప్రకారంగా పోరాడాలి. ఇక్కడ మనం తెలుసుకునేటువంటి విషయాలు ఏంటంటే, ఒక దైవజనుడు ఒక ఆత్మను రక్షించి పరలోకానికి సిద్ధపరిచే సేవకుడు ఎలాగుండాలంటే జట్టి అయిన వాడిగా ఉండాలి, పోరాటం చేసేవాడిగా ఉండాలి. అది కూడా నియమం ప్రకారం. చూడండి, సేవ మనకు నచ్చినట్లుగా, మనకు తెలిసినట్టుగా, మనకు అనుకూలంగా ఉన్న బోధలు చేయటానికి వీల్లేదు. అందుకనే పౌలు తిమోతికి చెప్తున్నాడు, తిమోతి, నేను ఏ విషయాలైతే ప్రకటించానో అదే వాక్యాన్ని మీరు ఖచ్చితంగా ప్రకటించాలి అని చెప్పాడు. ఆ వాక్యము పరలోకము అప్రూవల్ చేసినట్లుగా మనందరం కూడా చూస్తూ వచ్చాం. పర్సేస్ ఇలా చూడాలి. మందిరంలో తిండి అలవాటు చేయొద్దు. గమనించారా నాన్న? కాబట్టి మనం ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, చూడండి, మనందరికీ మంచి ఆసక్తి కలిగినటువంటి విషయం. ఒక దైవజనుడు, మనల్ని పరలోకానికి తీసుకెళ్లే దైవజనుడు ఎలాగుండాలో సత్యవాక్యం మాట్లాడుతుంది. మరి మీ హృదయాలకి ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు, కానీ ఎందుకంటే వాక్యానికి ఉన్నటువంటి బలం మీకు తెలియటల్లా. మీకు ఒక సీక్రెట్ చెప్తాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీ బాడీలో, మీ ఆలోచనలో, మీ ప్రవర్తనలో, మీ క్రియల్లో, మీ జీవితంలో దేవునికి చోటు ఇయ్యని ప్లేసుల్లో ఎగ్జాక్ట్లీగా దెయ్యం పనిచేస్తుంది. ఏ విషయాల్లో మీరు దేవునికి చోటు ఇయ్యలేదో
మీ శరీర విషయంలో, మీ దేహం విషయంలో, మీ ప్రవర్తన విషయంలో దేవుని వాక్యానికి మీరు ఎక్కడ చోటు ఇవ్వలేదో అక్కడ ఖచ్చితంగా చీకటి పనిచేస్తుంది. అంటే ఆ ప్లేస్ని అపవాది హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది. గుర్తుపట్టారా? పులిసిన పిండి కొంచెమైనా కూడా ముద్దంతా పాడు చేస్తుంది. మీరు అనుకుంటున్నారు నేను ఆల్రెడీ కొన్ని మంచి జీవితం నేను చేస్తున్నాను కదా, దేవుడు నా మీద జాలి పడతాడు అని అనుకుంటున్నారు. బైబిల్ చరిత్రలో ఆయన ఎక్కడా జాలి పడినట్లు చూడలేం. ఏ విషయంలో ఆయన జాలి పడడో తెలిసినా ఆయన ఏం చెప్పాడో అదే నెరవేర్చుటకు సమర్థుడు ఆయన నిన్ను పలానా విషయంలో క్షమిస్తానంటే క్షమిస్తాడు. నిన్ను క్షమించడానికి కుదరదు అంటే కుదరదు. ఒక యవనస్తుడు దేవుని దగ్గరికి వచ్చి 10 ఆజ్ఞలు పాటించాలి అని తెలుసుకొని చిన్నప్పటి నుంచి దేవుని రాజ్యానికి వెళ్ళడానికి 10 ఆజ్ఞలు పాటిస్తూ వచ్చాడు. అయితే దేవుడు ఏమన్నాడంటే, నీకు ఒకటి కొదువుగా ఉంది అబ్బాయి, నీ ఆస్తి అంతా పేదలకు ఇచ్చి నన్ను వెంబడించు అన్నాడు. ఇప్పుడు ప్లేస్ ఎక్కడ ఇవ్వలేదో తెలిసిన 10 ఆజ్ఞలన్నింటిలో ప్లేస్ ఇచ్చాడు ఎబెనెజర్, డబ్బు దగ్గర ప్లేస్ ఇవ్వలే. అర్థమైందండి? ఇప్పుడు రాయప్ప గారు ఉన్నారు, ఆయన 75 ఏళ్ల సీనియారిటీలో వాక్యాన్ని మించి ఆయన ఏమనుకుంటున్నారంటే, సుమారుగా ఊరికే ఉదాహరణకి ఆయన పేరు చెప్పానులే, మనమే అనుకున్నాం, పోనీ జాషువా అనుకున్నాం. జాషువా అయితే ఆయన తిప్పలు ఆయన పడతాడు. జాషువా అనుకుందాం, అనుకోమంటారయ్యా? ఒంగోలు జాషువా, మర్చిపోయాను. ఇప్పుడు ఇంకో జాషువా, ఇద్దరు జాషువాలు. ఒంగోలు జాషువా. చూడండి, కొంచెం జ్ఞానంగా ఆలోచించుకోకపోతే చాలా కష్టం. దేవుడు గొప్ప ప్రేమామయుడు కదా, మనలందరినీ నరకానికి తీసుకెళ్తాడు అంటారా? అంతేనండి. ఆయన ప్రేమ కలిగిన వాడు అన్నారు. మంచిదే, నిజమే, ఆయన ఖచ్చితంగా ప్రేమ కలిగిన వాడే. ఆయన నోటి మాట ఏం చెప్పాడు తెలిసిన, మీలో చిన్న అబద్ధం ఉంటే చాలు మీరు వెళ్ళి నరకంలో ఉంటాడని చెప్పింది ఆయనే. నువ్వు 10 ఆజ్ఞలు పాటించానన్నావు, నీ ఆస్తి అమ్మేసి పేదలకిచ్చి నన్ను వెంబడించు అన్నాడు. ఆ ఒక్క మాట లోబడలేదని వాడు దుఃఖంతో వెనక్కి తిరిగి వెళ్ళిపోయాను. చూడండి, సృష్టికర్త మాట్లాడే మాటలో ఒక దుఃఖం అనే మాటకి ఎంత పెద్ద నరకమో చూడండి. యుగయుగాలు ఫరెవర్. ఒకరోజు ఒక ఒంగోలులో ఒక సిస్టర్ అడిగింది. ఆ సిస్టర్ ఏమంటుందంటే, అయ్యగారు ఒక నెల రోజులు శిక్ష వేసి మరలా బయటికి తీసుకొచ్చి క్షమించి వదిలేస్తాడేమో కదా, దేవుడు ప్రేమ కలిగిన వాడు కదా అని అడిగింది. నాకు తెలిసి బైబిల్లో ఆ పదం నాకు ఎక్కడ కనపడలేదమ్మా, నేను చాలాసార్లు చదివాను, మరి నాకు తెలిసి నువ్వు చెప్పిన పదం నాకు కనపడలేదు అన్నాను. ఎందుకంటే భూమి ఆకాశాలు గతించిపోవచ్చు కానీ దేవుని నోటి మాటలు ఒక్కటి కూడా గతించదు. ఆయన ఏది సెలవిచ్చాడో అది జరుగుతూ తప్ప మనం అనుకునేవి జరగవు. ఇక్కడ చాలామంది ఏమనుకుంటున్నారంటే, నేను వాక్యంలో ఒక 9 విషయాలు నేను సరిగ్గా చేయట్లేదు, మిగతా 91 సూపర్గా చేస్తున్నాను కదా, ఆయన నన్ను కనికరిస్తాడు అని అనుకుంటున్నారు. బిడ్డలారా, అలాంటివి బైబిల్లో ఎక్కడ ఉండవు. దేవుడు ఒక వ్యక్తిని సంపూర్ణం చేయదలుచుకుంటే, మీరు జాగ్రత్తగా వినండి, చెవిగలవారు విందురుగాక. దేవుడు ఒక వ్యక్తిని సంపూర్ణం చేయాలి అని అనుకుంటే ఆయన 100% నిన్ను సంపూర్ణం చేస్తాడు. కానీ 99 పాటించి ఒకటి పాటించకుండా వదిలేయటానికి నీ మనస్సాక్షిని ఆయన అలా దిద్దడు. ఎలా దిద్దాడంటే 100కి 100% నిన్ను సంపూర్ణం చేస్తాడు. దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు జ్ఞానంగా అర్థం చేసుకోండి, దేవుడు మాట్లాడేటువంటి విషయాలు మనం చాలా చక్కగా అర్థం చేసుకుంటే మంచిది. చూడండి, జట్టి అయిన వాడు పోరాడాలి, అది కూడా నియమం ప్రకారం పోరాడాలి. ఇప్పుడు గుర్తుపట్టండి, నియమం ప్రకారం పోరాడాలి.
పోరాడేవాడికి ఒక నియమం ఉంది. ఎలా పడితే అలా నేను పోరాడతాను, నేను సేవ చేస్తాను. 10,000 మంది రావచ్చు సురేష్ గారు. కానీ అక్కడ దేవుడు కోరుకున్న నియమం లేకపోతే మనం ఏం చేసినా ఉపయోగం ఉండదు. గుర్తుపట్టారా? నేను అలా కాదు ప్రభువా, నేను ఇట్ట అనుకున్నాను అనేది అక్కడ దేవుని దగ్గర కుదరదు. మానవరీత్యా మనం అడ్జస్ట్మెంట్ అవుతాం. అది మానవ స్వభావం. అది పాపంలో నుంచి పుట్టినటువంటి స్వభావం. కానీ దేవుని నీతి ఎప్పుడు కూడా అలా మనకు అనుకూలంగా మార్చుకునేటువంటి పరిస్థితులు ఉండవు. నిజంగా ఈ మాటలు నీకు అర్థమైతే నేను ఏ స్థితిలో ఉన్నానని భయపడతావు. చాలామంది జీవితంలో ఏం జరుగుతుందో తెలిసినా వాళ్ళ శరీరానికి విలువిస్తూ ఉంటారు. పెర్సిస్ నా ఇంక చూడు. చాలామంది ఏమనుకుంటున్నారంటే అదే దేవుడు దయగలిగిన వాడు మమ్మల్ని ఆదరిస్తాడు అనుకుంటున్నారు. కానీ అట్లా ఎప్పుడూ కుదరదు. నేను చెప్తున్నాను, దేవుని మాటకి ప్లేస్ ఇవ్వట్లేదంటే దేవుడు నీకు అనుమతి ఇవ్వట్లేదని అర్థం. వాక్యాన్ని నువ్వు అంగీకరించలేకపోతున్నావంటే, వాక్యం చెప్పినట్టుగా నువ్వు మనసును కట్టుకోలేకపోతున్నావంటే దేవుడు నీకు ఇంకా అనుమతి ఇవ్వలేదని అర్థం. నువ్వేమనుకుంటున్నావంటే నన్ను ఏదో ఒక రోజున దేవుడు కనికరిస్తాడులే అనుకుంటున్నావు. కాదండి. ఒక విషయంలో దేవుడు కనికరించడం మానేశాడంటే నెమ్మదిగా ఆయన నిన్ను విడిచిపెట్టేస్తాడని అర్థం. రేపు భవిష్యత్తులో నువ్వు ఎక్కడ రాజీ పడడానికి ఉండదు అక్కడ. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. జట్టి అయిన వాడు పోరాడాలని చెప్తున్నాడు. అది కూడా నియమం ప్రకారం పోరాడాలట. ఒక నియమం ఉంది. ఏ నియమం ఉంది? ఇప్పుడు దైవజనుడికి ఎలాంటి నియమాలు ఉన్నాయి చూడండి. 1 పేతురు పత్రికలో 5వ అధ్యాయం 4వ వచనం చదవండి. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. ఇప్పుడు చూడండి, దేవుడు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు అంటే అర్థం ఏంటి? ప్రభు రాకడా. ప్రత్యక్షత అంటే పుట్టటం, లేకపోతే రాకడా. పుట్టటం కాదులే కానీ ప్రభు వచ్చుట అని అర్థం, రాకడా అని అర్థం. ప్రభు వచ్చినప్పుడంట దేవుడు చెప్తున్నాడు, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు. ప్రధాన కాపరి అంటే మనందరికీ కాపరి ఎవరు? యేసుక్రీస్తు. ఆయన ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. ఇప్పుడు మనం 3వ అంశంలో ఏం నేర్చుకుంటున్నాం అంటే, ఆటలాడే అథ్లెటిక్ ఏం చేస్తాడంటే, ఆటలాడే వ్యక్తి బహుమతి కొరకు జట్టి అయిన వాడు పోరాటం చేసి నియమం ప్రకారం పోరాడకపోతే వాడికి కిరీటం దక్కదు. ఇప్పుడు కిరీటాన్ని ఎవరిస్తాడంట? దేవుడు ఇస్తాడు. ప్రధాన కాపరి ఇస్తాడు. ఈ ప్రధాన కాపరి ఎవరికి ఇస్తాడు? చక్కగా నియమం ప్రకారంగా పోరాడేవాడికి ప్రధాన కాపరి కిరీటాన్ని, మహిమా కిరీటాన్ని ఇస్తాడు. ఇప్పుడు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ మహిమా కిరీటాన్ని పోరాడేవాడు ఎలా ఉండాలో దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఇప్పుడు చూడండి, పరిశుద్ధుడైన దేవుడు ఎలా పోరాడాలో చెప్తున్నాడు. సేవకుడు ఎలా పోరాడాలో, ఎలాంటి నియమంతో రావాలో చెప్తున్నాడు. తన్ను తాను ఉపేక్షించుకోవాలంట. ఎక్కడుంది అది? చూడండి నాన్న, మత్తయి సువార్తలో 16వ అధ్యాయం 24 వచనం చదవండి. 16:24 మత్తయి సువార్త 16:24. అప్పుడు యేసు తన శిష్యులను చూచి ఎవడైనను నన్ను గినక వెంబడించాలని కోరుకుంటే తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఇప్పుడు చూడండి, సేవకుడట ఉపేక్షించుకోవాలి, అంతేకాకుండా సిలువను ఎత్తుకోవాలి, అంతేకాకుండా వెంబడించాలి. చూడండి, ఉపేక్షించుకోవటం అంటే ఏంటి అండి? ఉపేక్షించుకోవటం అంటే అర్థం ఏంటి? ఉపేక్షించుకోవటం అంటే తనకు కలిగినవన్నీ కూడా నిరాకరించటం. అంటే తన సామర్థ్యం మీద ఆధారపడకూడదు.
ఒక్క మాటలో చెప్పాలంటే నేను అనే పదాన్ని వాడకూడదు. మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఉపేక్షించుకోవటం అంటే తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి పెర్సేస్, తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి తన్ను తాను దేవునికి ప్రతిష్ఠించుకోవాలి. అందుకొరకు తన్ను తాను నిరాకరించుకోవాలి. అందుకొరకు శిలువ శ్రమను పొందినంతగా తగ్గించుకొనెను అని రాయబడింది ఫిలిప్పీ పత్రికలో. గమనించారా? శిలువ శ్రమలు. చూడండి, ఒక దైవజనుడు తన్ను తాను ఉపేక్షించుకోవడానికి నియమం ఏంటంటే సిలువను ఎత్తుకొని వెంబడించాలట. ఉపేక్షించుకోవాలి, సిలువను ఎత్తుకోవాలి, క్రీస్తుని వెంబడించాలి. ఏమండి, ఇవన్నీ ఏమైనా చిన్న మాటలు అంటారా? నేను అడుగుతున్నాను, మీరు ఎప్పుడైనా దైవజనుడు చూసినప్పుడు తన్ను తాను ఉపేక్షించుకున్నట్టు మీకేమన్నా కనపడతాయండి? ఇప్పుడు పౌలు ఉపేక్షించుకున్నాడు, పరిశుద్ధులు కనపడుతున్నారు కదా. పరిశుద్ధుల్లో ఉన్నటువంటి జీవితం మీకు వాక్యం చెప్పే దైవజనుల్లో మీరు చూడగలగాలిగా. మీరు చూడాలంటే మీకేం తెలియాలి? లేఖనం తెలియాలి. ఒక దైవజనుడు ఎలా ఉపేక్షించుకుంటున్నాడో అనేది నీకు తెలియాలిగా. ఇప్పుడు నేను అడుగుతున్నాను, అలా తెలిస్తే నువ్వేమని మాట్లాడతావో తెలిసినా? ఆ రోజున అపోస్తులు ఎలాగైతే ఉపేక్షించుకొని బతికారో నా సేవకుడు కూడా అలా ఉపేక్షించుకొని బతుకుతున్నాడు అని సాక్ష్యం ఇస్తావు. నీకు అర్థం అయితే. నీకు వాక్యం అర్థం కాదు, నీ మనసులో లేఖనాల్లో ఉన్న ప్రత్యక్షత నీ మనసులో ఉండదు. నీ మనసులో ఏముంటుందో తెలిసిన? నిన్ను ఎవడైనా తప్పు చేస్తే, లేకపోతే వాక్యానికి భిన్నమైన జీవితం నీలో ఉంటే, నిన్నెవరైనా పాయింట్అవుట్ చేసి దైవజనుడు గద్దిస్తే ఇక వాడు అవసరం లేదు నీకు. మరి నీకెవరు అవసరం? నువ్వు ఎలాగున్నా నీ ఎదుట బోర ఊది పావును గినక నాట్యం ఆడిచ్చినట్టుగా గినక నాట్యం ఆడితే, నువ్వేది రైట్ అంటే అది రైట్ అంటాడు చూసావా పాస్టరు, ఆడి దగ్గర నువ్వు తృప్తిగా ఉంటావు, నువ్వు సంతోషంగా ఉంటావు. కానీ పరిశుద్ధుడైన పౌలు ఏమంటాడంటే, బాబు మనం నియమం ప్రకారం పోరాడాలి. పోరాటానికి నియమం ఉండాలి. ఏముండాలంట? సిలువను ఎత్తుకోవాలంట, తన్ను తాను ఉపేక్షించుకోవాలంట. ఉపేక్షించుకోవటం అంటే ఏంటో తెలిసిన? ఇక నేను అనే స్వభావం నీలో ఉండకూడదు. అంటే అర్థం ఏంటి? ఒకసారి ఊహించండి. ఇప్పుడు చూడండి, మీరందరూ వాక్యం వింటున్నారు కదా. వాక్యం వింటున్నప్పుడు నేను వాక్యం వింటున్నాను అనుకుంటే పొరపాటే, లేకపోతే నాకు వాక్యం అర్థమైంది అనుకుంటే పొరపాటే. నేను ప్రభువుని నమ్మాను అనేది అబద్ధం. మీరు నా మాటలు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎప్పుడు కూడా నేను ప్రభువుని నమ్మాను, నేను వాక్యం విన్నాను, నేను నమ్మాను, నేను రక్షించబడ్డాను అనేది అబద్ధం. ఎందుకో తెలిసిన? నీ మనసు ఎప్పుడు కూడా వాక్యాన్ని వినటానికి లోబడదు. దేవుడు వాక్యాన్ని వినటానికి ఆయన నీకు అనుమతిస్తే వింటావు. ఆయన అనుమతించినప్పుడు ఏమైందో తెలిసిన? అది విన్న వాక్యం నువ్వు నమ్ముతావు, విశ్వసిస్తావు, దాన్ని గ్రహించుకుంటావు. అర్థమైందండి? అప్పుడు ఏం జరుగుతుందో తెలిసిన? నీ కన్నులకు ఆశ్చర్య కార్యాలు కనపడతాయి. మరలా చెప్తున్నాను, అర్థం చేసుకోండి. తన్ను తాను ఉపేక్షించుకోవాలి. చూడండి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నేను వాక్యం వింటున్నాను అనేది తప్పు. వాక్యం వినగలిగే మనసు ఇచ్చువాడని కూడా నేనే అని రాశాడు యెషయా పుస్తకం 44లోనో 43లోనో ఉంటుంది. వాక్యం వినగలిగే మనసు ఇచ్చువాడని నేనే, సువార్త ప్రకటించువాడని నేనే, వాక్యం వినగలిగే మనసు ఇచ్చువాడని నేనే, దానిని ప్రకటించువాడని నేనే. మరి ఏ అన్య దేవత మీలో ఉండనేరదో, అంటే ఈ పని ఎవరూ కూడా చేయలేరు. వాక్యాన్ని వినగలిగే మనసు దేవుడు ఇవ్వాలి. ఇచ్చినప్పుడు ఏమవుద్ది? ఒకవేళ వినే మనసు వచ్చినప్పుడు వినుట వలన ఖచ్చితంగా నీకు విశ్వాసం వస్తుంది. వాక్యం విన్నావు కదా, నీ శరీరాన్ని ఉపేక్షించుకోమని వాక్యం నీతో మాట్లాడినప్పుడు నీ శరీరాన్ని ఖచ్చితంగా ఉపేక్షించుకుంటావు. చూడండి, ఒక మిలిటరీ సైనికుడు తన ఉద్యోగం నిమిత్తం తన శరీరాన్ని కంప్లీట్గా ఉపేక్షించుకుంటాడు. నేను అప్పుడప్పుడు మా రాజయ్యని చూస్తున్నప్పుడు నేను ఆశ్చర్యపోతూ ఉంటా.
ఎందుకంటే తన డ్యూటీ నిమిత్తం తాను ఫుడ్ని తన కలిగిన ఆరోగ్య విషయాలు అన్నీ కూడా ఫిట్నెస్ కొరకు తను చాలా నష్టపరుచుకుంటాడు. తిండి మానేస్తాడు. నియమం ప్రకారం ప్రతి నెల టెస్టుల్లో క్వాలిఫై అవుతూ హద్దుల్లో ఉంటూ కంట్రోల్లో ఉంటూ నియమం ప్రకారం అక్కడ డిపార్ట్మెంట్ ఏ నియమంలో ఉండాలని రూల్ పాస్ చేస్తే ఆ నియమంలో ఉండి పోరాడతారు. దేవునికి మహిమ కలుగునుగాక. బైబిల్లో ఏమని రాయబడిందంటే క్షయమైన వాటి కొరకు ఇంతగా ప్రయాసపడితే అక్షయమైన కిరీటం పొందుటకు అని రాశాడు. ఎక్కడ రాశాడు? మీరు వాక్యం చదివితేగా ఒక టాపిక్ దైవజనుడు చెప్తున్నప్పుడు దానికి సంబంధించిన వివరాలన్నీ ఇంటి దగ్గర నువ్వు ధ్యానం చేసుకుంటూ ఉంటే అర్థమవుద్ది. గమనించారా? చూడండి, వాక్యం వినే మనసు దేవుడిస్తే అది ఖచ్చితంగా నీకు అర్థమైంది. అర్థమైన తర్వాత నువ్వు దాన్ని గ్రహించుకుంటావు. గ్రహించుకున్న తర్వాత నీ జీవితంలో వాక్యంలో దేవుడు చెప్పిన అద్భుతాలు నీ జీవితంలో జరుగుతాయి. ఇది రూట్ మ్యాప్. గమనించారా? ఒకవేళ అలా గనక జరగట్లేదంటే నువ్వు ఖచ్చితంగా మోసపోతావు. అందుకని చూడండి, 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 25-26 చదవండి నాన్న. 1 కొరింథీ పత్రిక మరియు పందెమందు పోరాడు ప్రతివాడు. ఇప్పుడు చూడండి, పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. ఏంటండి ఆ భాషకు అర్థం ఏంటో ఎప్పుడైనా ఊహించారా? అన్ని విషయాల్లో మితంగా ఉంటాడా? మితంగా ఉంటామంటే ఇప్పుడు చూడండి, కడుపు నిండా తినాల్సి వస్తుంది. మా రాజయ్యని కడుపు నిండా తినమంటే తింటారా రాజయ్య? తినరు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, వాళ్ళ బాడీ సెన్స్కి ఎంతవరకు తినాలో వాళ్ళకి తెలుసు. అదే దాన్ని నియమం అంటారు. నియమం ప్రకారం పోరాడాలి. ఏమంటే ఒక దైవజనుడికి నియమం ఉందండి. ఈ రోజున నియమం ప్రకారం పోరాడేవాడు అథ్లెటిక్ ఆటలాడేవాడు. వాడు ఎలా పోరాడతాడంట చూడండి, నియమం ప్రకారం. అంటే నియమం అంటే ఏంటి? కోచ్ చెప్తాడు. ట్రైనింగ్ ఇచ్చే కోచ్ ఖచ్చితంగా చెప్తాడు. ఏమని చెప్తాడు? ఈ ట్రైనింగ్ ఇచ్చే కోచ్, నానా నువ్వు నైటు 6 గంటల కంటే ఎక్కువ పడుకోవడానికి వీల్లేదు, మళ్ళీ వేకుజామున లెగవాలి, నువ్వు 3 లేచి పలానా వ్యాయామాలు చేయాలంటే ఖచ్చితంగా చేస్తాడు. గుర్తుపట్టారా? ఇప్పుడు నియమం లేకుండా పోరాడితే బహుమతులు రావు. నువ్వు అనుకున్నది కిరీటం కనుక పోరాడి జయించకపోతే నీకు పరలోక రాజ్యం ఉండదు. జయించినోడికే పరలోక రాజ్యం. ఎవడికి పడితే వాడికి పరలోక రాజ్యం ఇవ్వడో దేవుడు. సంఘమైనా పోరాడాల్సిందే, దైవజనుడైనా పోరాడాల్సిందే. గుర్తుపట్టారా? కంటిన్యూ చేయనని అక్కడ 9వ అధ్యాయం 24 కంటిన్యూ చేయి. పందెమందు పోరాడేటువంటి ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. అన్ని విషయాల్లో మితంగా ఉండాలి. వారు క్షయమగు కిరీటమును పొందుటకును. ఇప్పుడు చూడండి, క్షయమగు కిరీటాన్ని పొందుటకు మనమైతే ఇప్పుడు వాళ్ళంతా కూడా పందెమందు పోరాడే వాళ్ళందరూ కూడా క్షయమగు కిరీటం కొరకు కష్టపడతారు. ఇప్పుడు పౌలు చెప్తున్నాడు, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును. ఇప్పుడు చూడు, అక్షయమగు కిరీటాన్ని పొందుటకును మితముగా ఉన్నాము. ఏంటంటే మళ్ళీ చెప్తున్నాడు, మితంగా ఉండాలంట. ఏమండి, నీ ఇష్టం వచ్చినట్టు ఫంక్షన్లో, నీ ఇష్టం వచ్చినట్టు పెళ్లి రోజులు, దినాలు, తద్దినాలు తినండి బాగా. పందికి నీకు తేడా ఏం లేదు. పందులు బురద చూస్తే ఎట్ట పొర్లుతాయో మనిషి తిండి చూస్తే అట్ట బొర్లుతాడండి. అందుకనే మనిషిని పంది అని కూడా అంటూ ఉంటారు. అంతేనండి. ఇప్పుడు దైవజనుడికో నియమం అక్కర్లేదండి. చూడండి, అక్షయమగు కిరీటం పొందటానికంట నియమం కావాలంటండి. అసలు ఏ నియమం ఉంది? నీ సేవలో నియమాలు ఏమున్నాయి చెప్పు. పౌలు అంటాడు, ఎవడు నోటైనా వ్యర్థమైన మాటలు, బూతు మాటలు, సరసోక్తులు, వ్యర్థమైన మాటలు వస్తే అసలు ఆడితో సహవాసం చేయమాక, ఆడితో కలిసి కూర్చొని తినమాకని రాశాడు. చదవండి 1 కొరింథీ పత్రిక 5:11 చదవండి. 10వ వచనం 11వ వచనం చదవండి.
అయితే ఆ, ఈ ఈ లోకపు జారులతోనైనను ఈ లోకపు జారులతోనైనను లోభులతోనైనను దోచుకొను వారితోనైనను దోచుకొని వారితోనైనను విగ్రహారాధికులతోనైనను విగ్రహారాధికులతోనైనను. ఏమాత్రమును సాంగత్యము చేయవద్దని ఇప్పుడు కాదు. కొంతమంది విగ్రహారాధికులు అంటే చూడండి, చచ్చిపోయిన వాళ్ళ ఫోటో పెట్టి అక్కడ భోజనం పెట్టి అక్కడ కూడు పెట్టి గిన్నెలో పెట్టి తినయ్యా దండం దాని ఫోటోకు దండం పెట్టి ఇట్ట అనుకోవటం, కళ్ళకు అద్దుకోవటం. ఇప్పుడు చచ్చిపోయిన పాస్టర్లను కూడా అంతేనండి. చనిపోయిన దైవజనులు అయితే ఇక గుండెల్లోనే విగ్రహాలుగా పెట్టుకొని బతికేవాళ్ళు బొచ్చెడు మంది ఉన్నారు. దేవుని కృపను బట్టి నేను బతికొండంగానే నా కుటుంబాన్ని మొత్తానికి చెప్తున్నాను, ఎవ్వరూ కూడా నా బాడీని కూడా ముట్టుకోదు, అసలు చూడను కూడా చూడొద్దని ఆల్రెడీ లెటర్ రాసి పెట్టాను. నేను చూడను కూడా చూడొద్దు, రావను కూడా రావక్కర్లా. ఎవరు రావాలో తెలిసిన వాక్యం చేత నేను కన్న పిల్లలు ఉంటారు చూసారా, అందులో పరిశుద్ధులైన వాళ్ళు వచ్చి నా దేహాన్ని శుభ్రం చేసి ప్రభువు చేతికి అప్పగించడానికి వాళ్ళు వచ్చి ప్రార్థన చేయాలి. అది కూడా మెల్కీసెదెకులో. ఎవడు పడితే వాడి దేహాన్ని ముట్టుకోకూడదు, అసలు చూడడానికి రాకూడదు. వామ్మో మావోడు చచ్చిపోయాడు, మావోడు చచ్చి అసలు ఆ పదాలు ఎక్కడ వాడకూడదు. దేవునికి నాజీరు చేయబడిన తర్వాత, దేవునికి అప్పగించుకున్న తర్వాత, దేవుని సేవకుడు అన్న తర్వాత ఏ మనిషికి సొంతానికి ఉపయోగపడేవాడు కాదు. అన్నీ బైబిల్లో ఉన్నాయండి. బైబిల్ని చూసేవాడు ఎవడు ఉండడు. గుర్తుపట్టారా? నియమం ప్రకారం ఏంట నియమం? వీళ్ళంతా క్షయమగు కిరీటం కొరకు వీళ్ళంతా కష్టపడుతున్నారు, దానికోసం తగ్గించుకుంటున్నారు, దానికోసం చాలా ప్రయాసపడుతున్నారు. కానీ మనమైతే వాడబారని మహిమా కిరీటాన్ని పొందడానికి ఇందాక పాట పాడినప్పుడు కూడా అదే పాట పాడాము. ఇవాళ నిజంగా నాకు తెలియకుండానే సబ్జెక్ట్కి అనుకూలమైనటువంటి పాటలు వస్తూ ఉంటాయి. ఏం పాట అది? వాడబారని స్వాస్యము నాకుందని, వాడబారని స్వాస్యము నాకుందని, మనోహరమైన స్థలమునందు నీవే స్వాస్యమని, మనోహరమైన స్థలమునందు నీవే స్వాస్యమని, నీవే స్వాస్యమని ప్రియుడా నీకే ఆరాధన, నీ ప్రేమాతిశయమేనా నాపన ప్రియుడా నీకే ఆరాపన, నీ ప్రేమ అతిశయమేనా ఆరాపన, వాడబారని స్వాస్యము నాకుందని, వాడబారని. ప్రైజ్ ది లార్డ్. సమయం మళ్ళీ పాటకే సరిపోద్ది. నాకు ఉపదేశం చాలా ఉంది, అది రాసిన తరగటల్లా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి, ఉపేక్షించుకోవాలంటే అన్ని విషయాల్లో నిరాకరించబడాలి, తిరస్కరించబడాలి. ఎక్కువ మాట్లాడితే అహంకారం అనేది లేని జీవితం చేయాలి. నేను అనే జీవితం చేయకూడదు. గమనించారా? అందుకనే వాడబారిన స్వాస్యం మనకుందని, అది మన ప్రధాన కాపరి మనకి వాడబారిన కిరీటాన్ని మనకిస్తాడని చెప్తున్నాడు. ఎవరు చెప్పాడు? మొదటి పేతురుపత్రిక 5వ అధ్యాయంలో సంఘ పెద్దలకి. నేను ఆల్రెడీ సంఘ పెద్దలంటే ఎవరో పేతురుపత్రిక చెప్పినప్పుడు ఆ ధ్యానాల్లో మీకు ఆల్రెడీ చెప్పాను, యూట్యూబ్లో కూడా ఉంటాయి, మీరు ఒకసారి వినండి. ఒక సంఘ పెద్ద అంటే ఎలాగుంటాడో బైబిల్లో దేవుడు ఏం చెప్పాడో మీరు వినండి, మీకు అర్థమవుతుంది. సంఘ పెద్ద అన్నా, కాపరన్నా, పాస్టర్ అన్నా, ప్రతిష్ఠితుడన్నా అన్ని పదాలకు ఒకటే అర్థం. గమనించారా? ఉపేక్షించుకోవాలంట.
ఉపేక్షించుకోవడంలో మనం ఏం చూస్తున్నామంటే సిలువను ఎత్తుకొని వెంబడించాలంట. ఆ మాట కదా 16వ అధ్యాయంలో చదివింది. మళ్ళొకసారి చదువున్నాను ఆ మాట. 16వ అధ్యాయం అప్పుడు యేసు ఉమ్, తన శిష్యులను చూచి, ఆ, ఎవడైనను నన్ను వెంబడింప గోరిన ఎడల ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. చూడండి, సిలువను ఎత్తుకొని వెంబడించవలెను. ఉపేక్షించుకోవాలి, సిలువను ఎత్తుకొని ఇప్పుడు సిలువలో ఏం జరిగింది చెప్పండి? యేసు ప్రభు తన్ను తాను ఎలా ఉపేక్షించుకున్నాడు చూడండి. మొదటి అనుభవాన్ని నేను కొంచెం చెప్పి ముందుకెళ్తాను. చూడండి నాన్న, యెషయా పుస్తకం 53 10వ వచనం చదవండి. యెషయా పుస్తకం 53. అతన్ని నలుగగొట్టుటకు ఇప్పుడు చూడండి, అతనిని నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి వ్యాధి కలుగజేసును. అప్పుడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా. ఇప్పుడు చూడండి, తన్ను తానే యేసుక్రీస్తు అంట తన్ను తానే పాప పరిహారార్థ బలిగా చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. అవును. యెహోవా ఉద్దేశము ఆ. అతని వలన సఫలమగును. ఇప్పుడు చూడండి, ఇప్పుడు యేసుక్రీస్తులో సిలువను ఎత్తుకొని వెంబడించేటువంటి జీవితంలో మనం ఏం చూసామంటే ఆయన తన్ను తాను తన కొరకు బ్రతకలా. మరి ఎవరి కొరకు బ్రతికాడు చెప్పండి? మనలందరినీ రక్షించడానికి మనందరి కొరకు ఆయన బతికాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు చూడండి, ఒక దైవజనుడు తన కొరకు తను బ్రతకూడదు. మరి ఎవరి కొరకు బ్రతకాలి? ఇతరుల కొరకు బ్రతకాలి. అది క్రైస్తవ్యం అంటే అర్థం ఏంటో తెలిసిన? తన్ను కొరకు తాను బ్రతకూడదు, ఇతరుల కొరకు బ్రతకాలి. ఇప్పుడు చూడండి, ఆదిమ సంఘం చూడండి, వాళ్ళకు కలిగిన ఆస్తులు, ఇళ్ళు, వాకిళ్ళు అన్నీ కూడా అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారంటే అర్థం ఏంటి? మాకున్నటువంటి ఆస్తులన్నీ కూడా ఆత్మలు, అంటే మా కొరకు కాదు, మా తోటి సహోదరులైన పరిశుద్ధులు ఆత్మల రక్షణ కొరకు ఈ సొమ్మును ఖర్చు పెట్టండి అని వాళ్ళు తమ్మును తాము ఉపేక్షించుకున్నారు. అర్థమైందండి? ఈ రోజున మన జీవితానికి అర్థమైంది అంటారా? గుర్తుపట్టండి, ఈ రోజున మన జీవితంలో ఎప్పుడైనా గ్రహించగలుగుతామంటారా? ఈ అనుభవం మొట్టమొదట ఎవరు చూపించారు? యేసుక్రీస్తు చూపించాడు. ఇప్పుడు నీ మనస్సాక్షిని ఒకసారి పరీక్షించుకో. నువ్వు ఎవరి కొరకు బ్రతుకుతున్నావో? నీ కోసం, నీ పిల్లల కోసం, వాళ్ళ అవసరాల కోసం. ఏమోలండి, అది మీ మనస్సాక్షికి మీకే తెలియాలి. మళ్ళీ పైపిచ్చి ఏమంటున్నారు తెలిసిన? నేను క్రైస్తవుని అన్నాడు. ఏమండి, నీకు సువార్త ప్రకటించే సేవకుడు తన కొరకు తను బతుకున్నట్టు నీకు సాక్ష్యం ఉందండి? నీ నోటితో నీకు వాక్యం చెప్పే దైవజనుడు నా సేవకుడు ఆయన కొరకు ఆయన బతుకుతున్నాడు అనే సాక్ష్యం నువ్వు చెప్పగలవా? పోనీ నా గురించి నువ్వు చెప్పగలవా? చెప్పలేవు. ఎందుకు? నా జీవితంలో నువ్వు ఎన్నడూ చూసుండవు. ఎందుకు బ్రతుకుతున్నాడు దైవజనుడు? ఇతరుల కొరకు బ్రతుడు. ఈ మెట్టి ఎవరిది? ఎక్కడిది? యేసు ప్రభు తన కొరకు తను బతకలా. తండ్రి ఏది చెప్పాడో అది చేయడానికి తన్ను తాను నలగొట్టుకోవడానికి ఇష్టపడ్డాడంట. తండ్రికి ఇష్టమైందంట. ఏమి ఇష్టమైంది? నలగొట్టబడ్డం ఇష్టమైందంట. ఏమండి, ఈ రోజున యేసు ప్రభు ఏమన్నాడు తెలిసిన? ఇదిగో, నేను మీ కొరకు ఎలా ప్రాణం పెట్టానో మీరు కూడా ఇతరుల కొరకు ప్రాణం పెట్టబద్దులై ఉన్నారు అని ఉంది. ఎక్కడుంది ఈ వాక్యం చెప్పండి? ఏమండి, ఎక్కడుంది చెప్పండి? బైబిల్ చదవరు. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చదవండి నాన్న. 16, 18. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. ఏమండి, మన నిమిత్తం దేవుడు ప్రాణం పెట్టడం అనేదంట ప్రేమ అని రాశాడు. చదువు. మనము కూడా సహోదరుల నిమిత్తము, ఇదిగో నీ తోటి సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. అంటే అర్థం ఏంటి? నీ పొరుగు వారిని ప్రేమించడం అని అర్థం. ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు మనందరి కొరకు ప్రాణం పెట్టాడు, అందులో ప్రేమ ఉంది. మనం కూడా మన సహోదరుల నిమిత్తం ప్రాణమే పెట్టాలంట. ఇప్పుడు చూడండి,
నీ భర్తో నీ పిల్లలో ఇక్కడ కనుక 1 గంట పరిచర్య ఉంది, ఇక్కడ పరిచర్య చేసి వెళ్ళండి అన్నారనుకోండి, ఏండి పరిచర్య చేయడానికి నువ్వు వచ్చావు అనుకోండి, నీ భార్యో నీ తల్లిలో మీ నాన్నో, మా నాన్న అడగండి, ఆయన గిన్నిస్ వరల్డ్ రికార్డ్. ఆయన కాలేజీ టైం దాటి నేను రాకపోతే గుడ్లు అప్పగించుకొని చూస్తూ ఉంటాడు. పరిచర్యకి వెళ్ళి వచ్చావంటే మా అమ్మ పాపం మస్కా వేసేది, వాడు ట్యూషన్కి వెళ్ళాడు చదువుకొని వచ్చాడు అనేది. మా నాన్న అమాయకుడు పాపం నమ్మేసేవాడు. అర్థమైందండి? ట్యూషన్కి ఒప్పుకుంటాడు కష్టపడితే, పరిచర్య చేయడానికి ఒప్పుకోడు. దేవుడు ఏమన్నా అంటే నీకోసం నువ్వు బతకూడదురా, నువ్వు ఇతరుల కొరకు బ్రతకాలి. అదే క్రైస్తవ జీవితం అంటే. యేసు ప్రభు ప్రాణం పెట్టాడు, నీ దానిలో ప్రేమ ఉంది, నువ్వు నీ సహోదరుల నిమిత్తం ప్రాణమే పెట్టాలన్నది. ఏమండి 1 గంట వచ్చి పిల్లలు ఇక్కడ పని చేస్తే అరిగిపోతారా కరిగిపోతారా? ప్రాణం పోద్దా? సృష్టికర్త పరలోకాన్ని వదిలిపెట్టి దేవదూతల మధ్య స్తుతించబడుతూ ఆరాధించబడే సృష్టికర్త ఎబెనెజర్ అయ్యా, పరలోకంలో ఆరాధించబడుతూ స్తుతించబడుతున్న మహాదేవుడు ఆయన మనలాంటి మట్టి శరీరాన్ని ధరించుకొని మన మధ్యలోకి వచ్చి మన చేత ఉమ్మేయించుకున్నాడయ్యా. అందులో ప్రేమ ఉందంట. ఆ తగ్గింపు ప్రేమే మనల్ని రక్షించింది. ఇప్పుడు నీ పొరుగువాడి కొరకు నువ్వు అట్ట బతకాలి. ఒకసారి మీ మనస్సాక్షిని పరీక్షించుకో. ఇప్పుడు నీ కొడుకు చేత నేను ఎబెనెజర్ నీ కొడుకు చేత బాత్రూములు కడిగిస్తున్నాను అనుకో మందిరంలో, ఒప్పుకుంటావు నానా? అవునా? పోనీ మీ ఆవిడ ఒప్పుకుంటుందా? దొరల కుటుంబం కదా మీది, పరలోకం నుంచి దేవదూతలు రెక్కలు కట్టుకొని దూకారు కదా. చెత్తమోక, మీ బతుకులకి పరిశుద్ధ లేఖనాలు తెలియదండి, చూసేవాడు ఎవడో లేడు. ఒక కాపరి తన కుటుంబాన్ని, తన కలిగిన వాటిని అన్నిటిని విడిచిపెట్టి తన ప్రాణాన్ని కూడా ద్వేషించి నిన్ను ప్రేమిస్తున్నాడు, ఉపేక్షించుకుంటున్నాడు. యేసుక్రీస్తు తన ఇష్టాన్ని నెరవేర్చుకోలేదని రాశాడండి యోహాను సువార్త 6:38లో. ఆయన తన ఇష్టమును నెరవేర్చుకుంటకు భూమండలం మీదకి రాలేదు. చదువునా నా మాట కూడా చదువు. యోహాను, నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని యొక్క చిత్తమును నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. అర్థమైందండి? రక్షించబడిన ప్రతి వ్యక్తికి ఉండవలసిన ఆలోచన ఏంటో తెలుసు? నీ ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి బ్రతికితే నీ ఇష్టం ఖచ్చితంగా నిన్ను హెల్లకి తీసుకెళ్ళింది. నేను అన్న మాటకు వాక్యం ఆధారం ఎక్కడుంది చెప్పండి? గుర్తుండదు. ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? లాజరుతో ఏమన్నాడు చదువునానా? లూకాసు వార్త 16:22. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకున్నాము లాజరును చూచి తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనికను నీళ్ళల్లో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్నిజ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. అందుకు అబ్రహాము, ఇప్పుడు చూడండి అబ్రహాము ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు చూడండి. ఒక ధనవంతుడి గురించి, పేద లాజరు గురించి ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు చూడండి. నీవు నీ జీవిత కాలమందు, ఇప్పుడు నీ జీవిత కాలం అంతా ఇష్టమైనట్టు సుఖము అనుభవించి. అర్థమైందండి? నీ ఇష్టం, నీకు నచ్చితే ఒక భక్తి, నచ్చకపోతే ఒక భక్తి. నీ గుండెకాయకి ఎంత ధైర్యం అనండి. నీ మనసుకు నచ్చిన జీవితం చేద్దాం అనుకుంటే నువ్వు పాతాళంలో ఉంటావు. నీ రిజల్ట్ హెల్. చూసుకో, భయం లేని బతుకుతున్నావేమో పరీక్షించుకో ఒకసారి. నీ ఇష్టం అండి, ఎవడిష్టం ఆడిది. నరకంలో యాతన పడేవాడు గురించి అబ్రహాము, విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము సాక్ష్యం ఇస్తున్నాడు. బాబు కుమారుడా, ఏమంటే పాతాళంలో ఉన్నవాడు కూడా కుమారుడేనంట. నువ్వు ఎప్పటికీ దేవుని కుమారుడివే, కానీ నీ ప్రవర్తనలో ఎక్కడ దేవునికి అప్పగించుకోలేదో అక్కడ సాతాను పనిచేస్తుంది.
నీ ఇష్టాన్ని నెరవేర్చుకున్నావు, నీ ఇష్టాన్ని దేవునికి ఇవ్వలా. అదే సిలువలో యేసుక్రీస్తు తన్ను తాను ఉపేక్షించుకొని అప్పగించుకున్నాడు, నలగొట్టబడ్డానికని రాశాడు. ఎందుకు నలగొట్టబడతావు? ఇప్పుడు చూడండి, దేవుని పరిచర్య చేయి, పరిశుద్ధుల పరిచర్య చేయి, ఇతరుల కొరకు నీ నిన్ను త్యాగం చేసుకో, చూద్దాం. ఇప్పుడు జాషువా ఉన్నాడు, నాకు పిహెచ్డి వద్దయ్య గారు, నేను పరిశుద్ధమైన జీవితం చేస్తూ నాకు పిహెచ్డి కంటే దేవుని చిత్తం చేస్తూ నేను ఇతరుల కొరకు బ్రతకటమే మంచిది అని అంటే ఊరుకుంటారయ్యా? ముందర మీ అమ్మ, మీ నాన్న, మీ ఫ్యామిలీస్ ఊరుకుంటారా? ఎవడన్నా ప్రపంచం తలకిందులైనా ఊరుకోరు. అవసరమైతే నిన్ను మర్డరైన చేస్తారు, గుర్తుపెట్టుకో. అండి జాషువా, విజయవాడ జాషువా, ఊరుకుంటారు ఎవడన్నా? మీ అమ్మ ఊరుకుంటుందా? ఇప్పుడు నువ్వు గనక నిర్దాక్షిణ ఉద్యోగం మానేసి నా ఎమ్మటి మా హెప్సీవిను నువ్వు కలిసి మాతో పాటు కోటా బియ్యం తింటానంటే ఊరుకుంటారా? అక్కడ దాకేందుకు, నీ కూతురు కోటా బియ్యం తింటానంటే ఊరుకుంటుందా? మీ హెప్సీబా తల్లి ఊరుకుంటుందా? హెప్సీబా ఊరుకుంటావా? ఏమో, దేవుడు అలాంటి మార్పు ఇస్తే బాగుండు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు ఎవరికైనా తందాకా వస్తే కానీ తెలియదు అంటారు, చూసారా? అంతేనా జాషువా? చూద్దాం, ప్రార్థన చేయటం మొదలు పెడుతున్నానులే. దేవుడు కనికరించకపోడు, మిమ్మల్ని తీసుకురాకపోడు, అప్పుడు కదా దేవునికి మహిమ కలుగునుగాక. అర్థమైందండి? నేను తండ్రిగా మిమ్మల్ని బ్రతిలాడుకుంటున్నాను. మన విశ్వాసం మనం అనుకున్న స్వభావం చేత మనం దేవుని రాజ్యానికి వెళ్ళాం. నువ్వు నమ్మటానికి, వినటానికి, నువ్వు విని గ్రహించడానికి, గ్రహించిన తర్వాత దేవుడు చేసే అద్భుతాలకి దేవుడే పర్మిషన్ ఇవ్వాలి. ఆయన నీకు వినటానికి పర్మిషన్ ఇచ్చిన రోజున ప్రతి మాట నీకు అర్థమైంది, ఆ వాక్యానికి బద్ధురాలుగా, బద్ధత కలిగినటువంటి వ్యక్తిగా అప్పగించుకుంటావు. ఇప్పుడు దేవదూతలతో కూడా విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదని రాశాడు పౌలయ్య. దేవుడంట దేవదూతలతో పరలోకంలో ఉండడానికి విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదంట, అది నష్టపరుచుకున్నాడంట. ఎందుకొరకు? తండ్రి చెప్పింది చేయటం కొరకు. అంటే దైవజనుడు చెప్పింది చేయడానికి అప్పగించుకుంటారండి? అప్పగించుకుంటారా? ఇప్పుడు జాషువా ఇల్లు మారుతాడు, ఒక 20 కిలోమీటర్ల దూరంలో వెళ్తావు, రమ్మంటే వస్తావయ్యా? ఫోన్ చేసి, అబ్బాయి ఈరోజు ఫాస్టింగ్ ప్రేయర్ ఉంది, అమ్మాయిని కూడా తీసుకొని రమ్మంటే వస్తాడమ్మా? వస్తాడంటావా? ఏయ్యా దొరగారు వస్తారా? చూద్దాం. అంటే అన్ని కాలాలు వస్తాయిగా, కాలాలు ఉన్నాయిగా. ఎబెనెజర్ కూడా ఎలా తట్టుకొని వస్తాడో చూద్దాం, అది కూడా చూద్దాం. ఎన్ని రోజులు ఉంటుందో ఈ తపన, టెంపరం. అంతేనా ఎబెనెజర్ అయ్యా? నన్ను అడిగితే మీ అమ్మ రోజు నిన్ను రెచ్చగొడితే బాగుండు అనిపిస్తుంది. అసలు మా అమ్మ ఎంత మంచిదో, రెచ్చగొచ్చినప్పుడల్లా నేను వెళ్ళిపోవాలి విజయవాడ అంటాడు. ఎవరు రెచ్చగొట్టకపోతే చూద్దాం, భక్తి అంతా బయటపడుతుంది. నేనేమంటానంటే మన భక్తి ఎప్పుడూ పరీక్షకు నిలబడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు ఒక దైవజనుడు గురించి లేఖనం మాట్లాడుతున్నప్పుడు, మన ఆత్మలను రక్షించే దైవజనుడు ఎలా ఉండాలి అంటున్నప్పుడు ఈ సబ్జెక్టులు ఎంత జాగ్రత్తగా వినాలండి. మనల్ని రక్షించే ఒక దైవజనుడు ఎలా ఉండాలని వాక్యం చెప్తున్నప్పుడు, ఆ వాక్యాన్ని వింటున్నప్పుడు మన హృదయం ఎంతగా అప్పగించుకోవాలంటారు చెప్పండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు పౌలు ఉన్నాడు కదా, పౌలు జట్టి అయిన వాడు పోతో పోరాడి నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉంది అని చెప్పాడు. 2 తిమోతి పత్రిక 4:7 మనం ఆల్రెడీ చదువుకున్నాం. నాకు నీతి కిరీటం ఉంచబడింది అని చెప్పిన తర్వాత పౌలు ఏమన్నా అంటే, నాలాగా ప్రతివాడు పోరాడినట్టయితే వాళ్ళందరికీ కూడా జీవ కిరీటం ఉంది అని చెప్పాడు పౌలు. ఆ 7-8 వచనాల్లో మనం చదువుకుంటే అక్కడ అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు తిమోతికి ఏమని చెప్తున్నాడు చూడండి, చదువున్నానా? 2 తిమోతి పుస్తకం 2వ అధ్యాయం 15-16 వచనాలు చక్కగా చదవండి నాన్న. దేవుని ఎదుట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎవరిని పెట్టి మాట్లాడుతున్నాడు తిమోతిని? పౌలు, అపోస్తులుడైన పౌలు
తిమోతితో మాట్లాడేటప్పుడు ఎవరిని పెట్టి మాట్లాడుతున్నాడు చూడండి. దేవుని ఎదుట యోగ్యునిగాను. ఎవరి ఎదుట యోగ్యునిగా? మనుషుల ఎదుట యోగ్యత లేకపోతే దేవుని ఎదుట యోగ్యత? చూడండి, జట్టి అయిన వాడు నియమం ప్రకారం పోరాటం చేసేవాడు దేవుని ఎదుట పోరాడతాడు. ఏంటి? మీరు చూస్తారని పోరాడడం, మీరు చూస్తారని నియమంలో ఉండడం. ఎవరు చూస్తారని? దేవుని ఎదుట. ఇప్పుడు చూడు, పౌలు తిమోతికి ఎలా చెప్తున్నాడు. ఇప్పుడు పౌలుకి దేవుడు ఏం నేర్పాడు చెప్పండి. పౌలుకి దేవుడు ఏం నేర్పాడు తెలిసిన? బాబు, నీ భక్తి, నీ సేవ దేవుని ఎదుట చేయాలి. అంటే అర్థం ఏంటి? దేవుడు ఏది చెప్పాడో ఆయనకు తెలుసు. ఒక సేవకుడికి ఏ పరిచర్యను అప్పగించాడో ఆయనకు తెలుసు. మనుషులకి తెలుసండి అండి. మనుషులకు అర్థమైందా? వినటానికి, గ్రహించుకోవడానికి దేవుడు అనుమతి ఇవ్వాలి. మీకు ఆల్రెడీ ద్వితీయోపదేశకాండం 29:4 మీరు చదువుకోండి. తర్వాత ఇశ్రాయేలు ప్రజల మధ్యలో అన్ని అద్భుతాలు చేసిన ఇశ్రాయేలులకు చూచే కన్నులు ఇవ్వలేదు, గ్రహించే హృదయాన్ని ఇవ్వలేదు, వినగలిగిన చెవులు కూడా ఇవ్వలేదంట. మీరు తర్వాత చదువుకోండి. అర్థమైందండి? అంటే దేవుడు పర్మిషన్ ఇవ్వాలి. మనందరం ఏమనుకుంటున్నామంటే, నేను మందిరానికి వెళ్తున్నాను, చక్కగా వెళ్ళి వాక్యం వింటున్నాను, నేను వాక్యం విని నేను నమ్మాను అని అనుకుంటున్నారు. నువ్వు నమ్మితే నువ్వు వచ్చే భక్తి కాదు ఇది. దేవుడు నమ్మకత్వాన్ని నీకు పుట్టించాలి. నీకు వినగలిగిన మనసు దేవుడిస్తే ఆ మనసు నీ దగ్గర ఉన్నప్పుడు, నువ్వు ఖచ్చితంగా నమ్ముతావు. ఇప్పుడు నీ దగ్గర ఉన్న మనసుతో వింటే నీకు విశ్వాసం రాదు. నీ మనసు ఎప్పుడు కూడా విశ్వాసాన్ని నమ్మదు. నీ మనసు ఏమన్నా మీతో తెలిసినా, నశించిపోతున్న లోకంలో శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాన్ని నమ్ముతుంది. దాన్ని నమ్మి నడుస్తుంది నీ మనసు. అంటే ఎవరి మనసు వాళ్ళది. కానీ తను ఉపేక్షించుకొని దేవుని ఎదుట నడిచేవాడు. చూడండి, అందుకనే తిమోతికి చెప్తున్నాడు, దేవుని ఎదుట యోగ్యునుగాను, సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను. ఇప్పుడు చూడండి, ఎందుకు సిగ్గుపడనక్కర్లేదంట? జట్టి అయిన వాడు నియమం ప్రకారం పోరాడినప్పుడు వాడికి ఖచ్చితంగా బహుమతి కలుగుతుంది, వాడికి కిరీటం వస్తుంది. నువ్వు సిగ్గుపడే పరిస్థితిలో ఉండవు, నువ్వు ఓడిపోవు. గమనించారా? నువ్వు ఓడిపోవు, నువ్వు వెనక్కి తిరగవు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, సిగ్గుపడనక్కర్లేని పనివాడిగా, దేవుని ఎదుట నిలబడగలిగిన యోగ్యత కలిగినటువంటి వాడిగా ఒక దైవజనుడు నీ ఎదుట నిలబడాలి. ఎందుకు సిగ్గుపడ్డావు? ఎందుకో తెలిసినా, దేవుడు ఏది చెప్పమన్నాడో అది ఉన్నది ఉన్నట్టుగా చెప్తాడు. ప్రభు ఎదుట ధైర్యంగా నిలబడి రేపొద్దున, ప్రభువా నేను నీ ఎదుట, దేవుని ఎదుట వాళ్ళు బోధించిరి అని రాయబడింది. అపోస్తులట దేవుని ఎదుట బోధించారంట. గమనించారండి? కనుక చదువు నాన్న, కంటిన్యూ చెయ్యి. సత్యవాక్యమును, ఇప్పుడు చూడండి, దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను. ఇప్పుడు చూడండి ఏ విషయాలు యాడ్ అవుతున్నాయి చూడండి. సత్యవాక్యం అంట. సత్యవాక్యం అంటే ఏంటి? దేవుడు ఏది చెప్పాడో అదే జరుగుతుంది, అంతేనా? దాన్నేగా సత్యం అనేది. సత్యం అంటే అర్థం ఏంటి చెప్పండి? దేవుడు చెప్పింది, పండు తింటే చస్తావంటే చస్తావు, అంతేనా? దేవుడు చెప్పింది అది, అవునా? దేవుడు ఏం చెప్పాడు? నీ వెండి బంగారములు నీ మీద తుప్పు పట్టి, నీ మీద సాక్ష్యం చెప్పి, అది తుప్పు నీ శరీరాన్ని తినివేస్తుంది, నీ మీద సాక్ష్యం చెప్తుంది. నీ వెండి బంగారాలు నీకు గర్వాన్ని తీసుకొస్తాయి. నీ వెండి బంగారాలు నీలో ఉన్న పాపాన్ని బయటకు ఒప్పుకోనికుండా నీ లోపల, నీ హృదయంలోనే నీ పాపాన్ని ఉండేటట్టు చేస్తుందని ఎన్నో రెఫరెన్సులు ఉన్నాయి. ఏమండి, భయం ఉందండి ఎవరికన్నా? సత్యం అంటే అది. అంటే తిమోతికి ఏ వాక్యాన్ని ఇచ్చాడు పౌలు? దేవుడు ఏది చెప్పాడో అదే నువ్వు చెప్పాలి తిమోతి. అది తప్ప ఇంకోటి చెప్పకూడదు. అర్థమైందండి? ఈ రోజున ఉద్యోగం చేసేవాడు కూడా సేవ చేస్తున్నాడు. మరి వాళ్ళు ఎట్ట చేస్తున్నారో నాకు అర్థం కావట్లా. ఉద్యోగం చేస్తూ సేవ చేసేవాడిని కూడా వెంబడించేవాళ్ళు ఎక్కువైపోయారు జనం. నువ్వు సిరికన్న దాసుడుగా, నాకన్న దాసుడు చెప్పే ఎవడు వాక్యాన్ని లక్ష్యం ఉంచేవాడు ఎవడు లేడండి.
ఇప్పుడు వాక్యాన్ని నమ్మటం అనేది సత్యం. ఇప్పుడు పౌలు తిమోతికి ఏం చెప్తున్నాడు? బాబు, నువ్వు దేవుని ఎదుట సిగ్గుపడనక్కర్లేని పనివాడిగా ఉండాలి. అంతేకాదు అంతేకాకుండా మళ్ళీ చదువున్నానా, దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను. ఇప్పుడు చూడండి, సత్యవాక్యం అంటే అర్థం ఏంటి? దేవుడు ఏది చెప్పాడో అది జరుగుతుంది మన జీవితంలో. ఇప్పుడు చెప్పండి, దాన్నే సత్యవాక్యం అంటారు. దాన్ని సరిగా బోధించాలంట దైవజనుడు. సరిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. ఇప్పుడు చూడండి, నిన్ను నీవే దేవుని కనపరుచుకోవడానికి నువ్వు జాగ్రత్త పడాలి. ఖచ్చితంగా రాసేసాడు. దేవుని ఎదుట అంటాడు, నిన్ను నీవే దేవుని ఎదుట కనపరుచుకోవాలట. ఇప్పుడు గమనించండి, కనపరుచుకునేటువంటి విషయాలకు వచ్చేప్పటికీ సత్యవాక్యాన్ని మాత్రమే బోధించాలి. అలా బోధిస్తున్నట్టుగా తన్ను తాను దేవునికి కనపరుచుకోవాలంట. ఒక సేవకునికి ఉన్న నియమం అండి. ఎవరు ఆలోచిస్తారు? ఎవరు వినేవాళ్ళు ఎవరున్నారు చెప్పండి? గ్రహించుకునేవాళ్ళు ఎవరున్నారు చెప్పండి? అక్కడే 2వ అధ్యాయంలోనే 21వ వచనం కూడా చదువునానా? ఎవడైనను వీటిలో చేరక తాను పవిత్రపరచుకొనిన ఎడల. ఇప్పుడు చూడండి, వేటిలో చేరక, నేను వెండిని, నేను బంగారాన్ని, నేను మట్టిని, నేను వజ్రాన్ని, పైన కప్పులు ఉన్నాయిలేండి, పైన అక్కడ 20వ వచనం 19వ వచనం తర్వాత చదువుకోండి. నాకు టైం సరిపోదు, నేను ముగించాలి. కంటిన్యూ చేయనా? ఎవడైనను వీటిలో చేరక, పైనున్న వాటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొనిన ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడిన వాడై ఘనత నిమిత్తమైన పాత్ర అయ్యుండును. చూడండి, దేవుడు వాడుకునే పాత్ర ఎలా ఉండాలి తెలిసిన? పరిశుద్ధమైనదిగా తన్ను తాను అప్పగించుకోవాలంట. పరిశుద్ధతకు అప్పగించుకున్న పాత్ర ఉండాలంట. ఆ పాత్రను మాత్రమే దేవుడు వాడుకుంటాడు. ఎవరిని పడితే వాళ్ళని నియమం లేనుండి ఎవరిని పడితే వాడిని వాడుకోడు దేవుడు. గమనించారా? తను తాను ఉపేక్షించుకోవాలి. తను తాను సిలువనెత్తుకొని వెంబడించాలి. యేసుక్రీస్తు కల్వరి శిలువలో ఎలాగ తనకున్నటువంటి పరలోకాన్ని కూడా విడిచిపెట్టి తను తాను తగ్గించుకొని సిలువ శ్రమ పొందినంతగా తను తాను ఎలాగ అప్పగించుకున్నాడో అలాగ అప్పగించుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, ఇదే విషయాన్ని పౌలు తిమోతికి కూడా చెప్తున్నాడు. అక్కడే 22 కూడా చదువునానా? 2:22 కూడా చదువు. 2వ తిమోతి పుస్తకం. యవనేచ్ఛల నుండి పారిపోము. ఇప్పుడు చూడండి, ఏమండి, అంత వాక్యం విని అపోస్తలుడిగా ప్రతిష్ఠితుడిగా ఎదుగుతుంటే తిమోతిని పట్టుకొని అంటాడు పౌలు, బాబు, నీ శరీరంలో యవనేచ్ఛలు ఉంటే వాటి నుంచి నువ్వు పారిపోవాలి అని చెప్తున్నాడు. పవిత్రమైనటువంటి హృదయం కలిగిన వారు ప్రార్థన చేయు వారితో కూడా. నేను అడుగుతానండి, చిన్నప్పటి నుంచి విశ్వాసం గలవాడని సాక్ష్యం ఇచ్చిందే పౌలు. తిమోతి అన్ని విషయాల్లో విశ్వాసంలో సంపూర్ణుడని సాక్ష్యం ఇచ్చి కృపావరాలు కూడా నా హస్త నిక్షేపణ వల్ల నీ కృపావరాలు వచ్చి నేను చెప్పినప్పటికీ ఏమంటున్నాడు చూసావా? నీకు యవనేచ్ఛలు ఉంటాయి అబ్బాయి, యవనేచ్ఛలు నిన్ను వదిలిపెట్టి జాగ్రత్తగా బ్రతకడం నేర్చుకో అంటున్నాడు. ఏంటి, అంత సంపూర్ణుడని సాక్ష్యం ఇచ్చిన పౌలే ఒళ్ళు దగ్గర పెట్టుకొని బతకమని చెప్తున్నాడే. ఇప్పుడు నీ భక్తి కొంచెం చూపించావనుకో, నువ్వు సంఘంలో కొంచెం భక్తి ఉన్నవాడు ఇలా ఉన్నావనుకో, నిన్ను గనక గద్దిస్తే నీ యవనేచ్ఛల నుంచి నువ్వు విడిచిపెట్టి శుభ్రంగా ఉండాలి అని నేను గనక గద్దిస్తే ఊరుకుంటారండి? అండి కమాండర్ గారు, కార్తీక్ గారు, ఆలోచించండి. నువ్వు మంచి విశ్వాసం అండి, నీకు కృపావరాలు కూడా ఉన్నాయి. హస్త నిక్షేపణ వల్ల కృపావరాలు వచ్చినాయి. నువ్వు విశ్వాసంలో బలవంతుడివి, నీ కొరకు పరిశుద్ధులే సాక్ష్యం ఇచ్చారు. కానీ దిద్దుబాటు చేసేటప్పుడు పౌలు గనుక తిమోతిని హెచ్చరించినట్లు నీ యవనేచ్ఛలను విడిచిపెట్టి నువ్వు జాగ్రత్తగా ఉంటూ నేర్చుకో అని గనక తిమోతిని పౌలు గద్దించినట్టు నేను గనక మిమ్మల్ని గద్దితే, మీరు సంఘంలో ప్రవచిస్తున్నారనుకోండి, మీరు సంఘంలో మంచి డ్రమ్ములు కాంగోలు వాయిస్తున్నారనుకోండి, మీరు సంఘంలో కానుకలు బాగా ఇచ్చి దైవజనుని ఆదరిస్తున్నారనుకోండి, ఒకవేళ నేను గనక మిమ్మల్ని గద్దిస్తే ఊరుకుంటారండి?
ఎలాంటి రిలేషనో చూడండి వాళ్ళ మధ్యలో. కంటిన్యూ చేయనానా? 22. నీవు యవనేచ్ఛల నుండి యవనేచ్ఛల నుండి నువ్వు పారిపోము, పవిత్ర హృదయులై పవిత్రమైనటువంటి హృదయం కలిగిన వాళ్ళై ప్రభువునకు ప్రార్థన చేసిన వారితో కూడా నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును. ఏంటండి మళ్ళీ వెంటాడమంటాడేంటి? విశ్వాసం ఉంది, ప్రేమ ఉంది, నీలో ప్రేమ ఉందని, విశ్వాసం ఉందని, నిరీక్షణ ఉందని, నువ్వు మంచి పోరాడేవాడు అని అన్ని సాక్ష్యాలు చెప్పినోడు మళ్ళీ ఇక్కడికి వచ్చేప్పటికి ఏమంటున్నాడంటే నువ్వు విశ్వాసంలోను ప్రేమలోను మళ్ళీ చదివాను. నీవు యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై. చూడండి, పవిత్రమైనటువంటి హృదయం కలిగిన వాడివై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా. ఇప్పుడు చూడండి, ప్రార్థించే వాళ్ళతో కూడా నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడము. ప్రార్థించే వాళ్ళు నీతిని విశ్వాసాన్ని ప్రేమను సమాధానాన్ని వెంటాడతారు. నీ జీవితంలో ప్రార్థన ఆత్మ కనుక లేకపోతే ప్రేమ సమాధానమును పరిశుద్ధతను నువ్వు వెంటాడలేవు, నువ్వు దాన్ని వెంబడించలేవు. ఇప్పుడు నువ్వు ఆలోచించు, ప్రార్థనా జీవితం ఉందండి, మొరపెట్టే అనుభవం ఉందండి, ఇది లేకపోతే నీ జీవితంలో ప్రేమ సమాధానమును పరిశుద్ధతను వెంటాడే జీవితం నీకు ఉండదండి. దేవునికి మహిమ కలుగునుగాక. అక్కడ 26వ వచనం కూడా చదువునానా? సత్య విషయములలో అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయును. అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని ఉరిలో నుండి తప్పించుకొని మేలుకొనుదురేమో అని ప్రభువు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండవలెను. ఇది చూసారండి, ఇవండి నియమాలు. చదువునానా? 3:12 కూడా చదువునానా? 3వ అధ్యాయం 12. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించు వాళ్ళందరూ కూడా. చూసారా, నీకు సద్భక్తి చేయాలనుకున్న వాళ్ళందరూ హింసించబడతారు. చూడండి ఎలాంటి విషయాలు పౌలు తిమోతికి నేర్పుతున్నాడు. అంటే ఎలాంటి జీవితం చేస్తే దేవుని ఎదుట యోగ్యుడుగాను సిగ్గుపడనక్కర్లేని పనివాడుగాను ఎలా ఉంటాడో చెప్తున్నాడు పౌలు తిమోతికి. ఒక అధ్యాయంలోనే, ఒక 2వ అధ్యాయం 3వ అధ్యాయం 4వ అధ్యాయంలోనే ఎన్ని విషయాలు చెప్తాడంటే తొవ్వే కొందుకు వస్తున్నాయండి. నేను మచ్చుకు ఒక్కొక్కటి చెప్తున్నాను. నేను 4:2 కూడా చదువునానా? 4వ అధ్యాయం 2వ వచనం కూడా చదువు. వాక్యమును ప్రకటించుము సమయమందును అసమయమందును ప్రకటించుము ప్రయాసపడుము సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు. గమనించారా? సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము గద్దించుము బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై. అర్థమైందండి? హితబోధ అంటే ఏంటి? మంచి బోధ. ఏంటిదా మంచి బోధ? నిన్ను ఖండించడం, బుద్ధి చెప్పడం, సరిచేయటం అనేది మంచి బోధ. ఇప్పుడు నిన్ను ఖండించి బుద్ధి చెప్పి సరిచేసే బోధ, ఇలాంటి మంచి బోధను ఎవడో అంగీకరించేవాడు ఎవడు లేడు. మరి నీకేం మాటలు కావాలి? ఐస్ క్రీమ్ మాటలు కావాలి. నీకు నచ్చినట్టు బతుకుతూ నువ్వు సంఘంలో కనబడితే నీ అంత మంచిది లేదంటే అందరూ హ్యాపీ ఫీల్ అవుతారు. అర్థమైందండి? అక్కడే 5వ వచనం కూడా చదువునానా? 4:5. అయితే నీవు అన్ని విషయాల్లో చూడండి ఎలా రాస్తున్నాడో. అన్ని విషయాల్లో నువ్వు మితంగా ఉండుము, శ్రమపడుము, సువార్తికుని పని చేయము, పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. గమనించారండి? ఈ పరిచర్యలన్నీ కూడా సంపూర్ణంగా జరిగించు. అన్ని విషయాల్లో మితంగా ఉండాలంటే మనం ఇందాక చదువుకున్నాం కదా, జట్టి అయిన వాడు పరిగెత్తేవాడు బహుమతిని పొందేవాడు అన్ని విషయాల్లో మితంగా ఉండాలి. 1 కొరింథీ పత్రిక 9:25-26 వచనాలు చదువుకున్నాం కదా మనం. మళ్ళీ ఇక్కడ కూడా తిమోతికి చెప్తున్నాడు, అన్ని విషయంలోనూ మితంగా ఉండు, అన్ని విషయంలోనూ తగ్గించుకొని ఉండు.
ఎలాగా? తగ్గువాటి యందు మనసు ఉంచాలంట. చదవండి, రోమాపత్రిక 12వ అధ్యాయం 16వ వచనం కూడా చదవండి, నేను ముగిస్తున్నాను. రోమాపత్రిక ఏడ్చువారితో ఏడువుడి, ఏడ్చువాడితో ఏడవండి, ఒకడితోనొకడు మనసు కలిగి ఉండుడి, ఒకడితోనొకడు మనసు కలిగి ఉండండి, హెచ్చువాటి యందు మనసుంచక హెచ్చువాటి యందు మనసు ఉంచక తగ్గువాటి యందు ఆసక్తులై ఉండుడి. అబ్బా, ఏముండాలి? తగ్గువాటి యందు ఆసక్తి కలిగి ఉండాలంట. ఏమండి? తగ్గించుకునే విషయంలో, మితంగా ఉండే విషయంలో నిన్ను నువ్వు అన్నిటిలో కూడా తగ్గించుకుంటేనే తప్ప. అంతేకాకుండా అక్కడ ఏమన్నా ఒకరినొకరు, ఇప్పుడు నువ్వు తగ్గించుకుంటే నీ పక్కన వాళ్ళు తగ్గించుకుంటారు, నువ్వు హెచ్చించుకుంటే నువ్వు వెళ్ళి నీ పక్కనోడిని నిజంగా మోసం చేసేవాళ్ళు నెంబర్ 1 మనమేనండి. వాక్యానుసారమైన జీవితం నువ్వు చేయకపోతే, నువ్వు హెచ్చువాటి యందు నువ్వు ఉండటం వలన నిన్ను చూసి ఇంకోటి తయారవుతాడు. అందుకనే పరిశుద్ధ లేఖనం ఏమని చెప్తుందంటే, తగ్గువాటి యందు మనసు ఉంచాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. గుర్తుపట్టారండి? తగ్గువాటి యందు మనసు ఉంచాలట. మళ్ళీ చదువునన్నమాట. ఏడ్చువారితో ఏడువుడి, ఏడ్చువాడితో మీరు ఏడవండి, ఒకనితోనొకడు మనసు కలిగి ఉండుడి. ఇప్పుడు చూడండి, ఒకరితోనొకడు మనసు కలిగి ఉండడం అంటే ఎలాగా? తగ్గువాటి యందు ఒకరితోనొకడు మనసు ఉండాలి. ఏమండి? ఇప్పుడు నాకున్న మనసు మీకెందుకు లేదు చెప్పండి? ఇప్పుడు దైవజనుడిగా నేను మీసాలు తగ్గించుకున్నానండి, నేను మీసాలు తీసేసాను, మీకెందుకు తగ్గింపు రాట్లా? తగ్గువాటి యందు మనసు ఉంచాలి కదా. లేఖనాలు చెప్పిన ప్రకారంగా నీ సేవకుడు తగ్గించుకునేటప్పుడు, నీ సేవకుడు రంగు వస్త్రాలు వేసుకోవడం మానేసినప్పుడు నీకెందుకు అనిపిట్లా? అది సేవకుడు భాగమా? కాదు. కొత్త నిబంధనలో సేవకుడైన విశ్వాసైన ఇద్దరు ఒకటే. నీ సేవకుడు తగ్గించుకునేటప్పుడు, నీ దైవజనుడు ప్రతిష్ట కలిగి బ్రతుకుతున్నప్పుడు నువ్వు ఇంకోలా బతకాల్సిన అవసరం ఏంటి? తగ్గువాటి యందు నీకు మనసు పెట్టుకోవాలి, ఒకడి విషయంలో ఒకడు. అంతేగాని హెచ్చువాటి యందు, ఘనత యందు మనసు పెట్టుకుంటే నీ కర్మకు నువ్వే ఉత్తరవాదివి. ఒక్క మాటను తగ్గించుకునే మాటకే నువ్వు మాదిరి జీవించే బ్రతుకు నీలో లేదు. నువ్వు చనిపోతే పరలోక రాజ్యం ఎట్లా వెళ్తావో నాకు అర్థం కావట్లేదు అసలు. నీ సేవకుడు అందరిని విడిచిపెట్టి దేవుని పాదాలు పట్టుకొని బతుకుతున్నాడు. నీకేమో ఫంక్షన్లు కావాలి, పుట్టినరోజులు కావాలి, ఊళ్ళు కావాలి, చుట్టాలు కావాలి, బంధువులు కావాలి. నీ సేవకుడికి ఏం లేవే. తగ్గువాటి యందు నీ సేవకుడు మనసు పెట్టేటప్పుడు మరి నువ్వు దేని యందు మనసు పెడుతున్నావు? వింటావు అంతే. ఎందుకంటే నీ మనసుతో వింటావు, దేవుడిచ్చిన మనసుతో నువ్వు వినవు. దేవుడిచ్చిన మనసుతో వింటే ఖచ్చితంగా నీకు విశ్వాసం కలుగుతుంది. దేవుడిచ్చిన మనసుతో వింటే ఖచ్చితంగా నీకు గ్రహింపు అవుద్ది. దేవుడిచ్చిన మనసుతో వింటే గ్రహింపు అయిన తర్వాత ఆ ప్రకారంగా నీ జీవితంలో నీ కన్నుల ఎదుట అద్భుతాలు, సూచక్రియలు చూస్తావు. నీకు ఇవన్నీ ఏమి జరగట్లేదంటే ఖచ్చితంగా దేవుడు నీకు వినటానికి, గ్రహించుకోవడానికి, చూడడానికి, గ్రహించుకోవడానికి నీకు దేవుడు అనుమతి ఇవ్వలేదు. అందుకని మన జీవితం ఇలాగ ఉంటుంది. కనుక ఈరోజు రాత్రి మనందరం కూడా ఆలోచించాలి. తవ్వే కొందుగా వస్తున్నాయి తప్ప తగ్గట్లేదండి. ఏ విషయాన్ని తీసుకున్నా ఆ 3 అంశాలు మరి తరగని విషయాలే ఉంటున్నాయి. కనుక ఈరోజు రాత్రి ఒక దైవజనుడు ఎలా తన్ను తాను ఉపేక్షించుకోవాలో, తన్ను తాను తగ్గించుకోవాలో, తన సిలువనెత్తుకొని ఎలా వెంబడించాలో ఎన్నో విధాలుగా దేవుడు తన వాక్యంలోంచి మాట్లాడుతున్నాడు. పౌలు ఏ విషయాల్లో పానార్పణంగా పోయిబడి బహుమతి కొరకు, అక్షయము కిరీటం కొరకు పరిగెత్తాడో సేమ్ అదే నడక తిమోతికి కూడా చెప్తున్నాడు. బాబు, దేవుని ఎదుట సిగ్గుపడనక్కర్లేని పనివాడిగా ఉండాలి. దేవుని ఎదుట 2 తిమోతిలోనే మనం 1 అధ్యాయం 2, 3, 4 అధ్యాయాల్లో చూస్తే ఎన్నో రెఫరెన్స్లు ఉన్నాయి. ఏమండి? గద్దించే చోట అంత సంపూర్ణుడైన తిమోతిని గద్దించే చోట గద్దిస్తున్నాడు, సరిచేసే చోట సరిచేస్తున్నాడు. ఈరోజు రాత్రి మనం కూడా తగ్గువాటి యందు మనసు ఉండాలి. ఒకరినొకరు తగ్గువాటి యందు మనసు కలిగి ఉండాలి. అక్క తగ్గించుకుంటుందా? మనం కూడా తగ్గించుకోవాలి. దైవజనుడు తగ్గించుకుంటున్నాడా? మీరు కూడా తగ్గించుకోవాలి. అంతేగాని ఈ రోజున మందిరాలకి లిఫ్టిక్లు, పూలు, ఏమండి డెకరేషన్లు, ఏమండి ఏం చెప్తాం మనం? ఆడపిల్లలైతే జీన్ ప్యాంట్లే. భయం ఉందండి అసలు? ఏమో. కాబట్టి ఈరోజు రాత్రి ఒక దైవజనుడికి ఎలాంటి ప్రతిష్టలు ఉన్నాయో చూడండి.
మనల్ని పరలోకానికి చేర్చే దైవజనుడికి దేవుడిచ్చిన క్రమాలు, నియమాలు, జట్టి అయిన నియమం ప్రకారం పోరాడే అనుభవాలు ఎలాగున్నాయో చూడండి. ఈ రోజున అలాంటి కృప మన పరిచర్యలో సంఘానికి, మనకి, దైవజనులకి అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఈరోజు రాత్రి నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడుతూ మమ్మల్ని బలపరిచిన మహాపరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తోత్రాలు. ఒక ఆత్మను రక్షించి దేవుని ఎదుట నిలబడే దైవజనుడికి ఎలాంటి నియమాలు ఉన్నాయి, ఎలాంటి పోరాటాలు ఉన్నాయి ప్రభా, మాతో ఎంతో స్పష్టంగా మాట్లాడుతున్నావు నాయన. సేవకుడు ఇదిగో ఒక రోజున ప్రధాన కాపరి అయిన యేసుక్రీస్తు వస్తున్నాడు. ఆయన ఇదిగో ప్రతివానికి ఆయన కిరీటమును, బహుమానమును ఇచ్చును అని నీ లేఖనాలు సెలవిస్తున్నాయి నాయన. నియమం ప్రకారం పోరాడకపోతే ఇదిగో బహుమతిని గెలవలేమని, కిరీటాన్ని పొందుకోలేమని నీ వాక్యం చెప్తుంది ప్రభా. ప్రతి దైవజనుడు దేవుడు చెప్పిన నియమం ప్రకారం పోరాడి ఇదిగో నాయన ప్రతి ఆత్మను క్రీస్తునందు సంపూర్ణులుగా చేసి దేవుని ఎదుట నిలబెట్టు కావలసిన కృపనిచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొందినాము తండ్రి, ఆమెన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ పొందుకునే భాగ్యమిచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయుదుము. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయుదుము. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము విశ్వసించిన బిడ్డలకును సకల పరిశుద్ధులకును యేసయ్య కృప, సమాధానములు మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.